నమస్కారం. కంబరామాయణం. లక్ష్మణస్వామి బుసలు ఇంకా తగ్గలేదు. కోపంతో ముఖమండలం అగ్నిజ్వాలలు కురిపిస్తూనే ఉన్నది. ఆ సమయంలో లక్ష్మణుడిని చూసిన వారికి పడగెత్తి బుసలు కొడుతూ తోక మీద నిలబడ్డ కాలనాగు స్ఫురణకు వస్తుంది. అంత రౌద్రంగా ఉన్నాడాయన. లక్ష్మణ, నీ కోపం ఎప్పుడు చల్లారుతుంది? ధర్మాత్ముడు సత్యసంధుడు అయిన భరతుడి ఓటమి తరువాతన దేవేంద్ర వైభవంతో రాజ్యం చేసిన మన తండ్రి దశరథుడు తల వంచిన తర్వాతన గోరుముద్దలు తినిపించి మనలను అల్లారుముద్దుగా పెంచిన అమ్మ కైకమ్మను గెలిచిన తరువాతన ఎప్పుడు తగ్గుతుందో చెప్పగలవా? అన్న ఈ విధంగా సూటిగా ప్రశ్నించేసరికి అలలను చెలియలి కట్ట దాటనీయక అదుపులో ఉంచుకున్న సముద్రుడిలా అయిపోయాడు లక్ష్మణుడు. అన్నా, ఇక నా ఈ భుజాల మీద ఈ బరువెందుకు, ఈ ధనస్సెందుకు, ఈ తూణీరమెందుకు, నేర్చిన అస్త్రవిద్యలెందుకు, అన్యాయాన్ని కూడా ఎదిరించలేనప్పుడు అని ప్రశ్నిస్తున్న తమ్ముడిని రెండు చేతులతో దగ్గరకు తీసుకొని, భరతుడికి రాజ్యము, నాకు తాపస వృత్తి, ఇది తండ్రిగారి ఆజ్ఞ, దీనికి విరుద్ధంగా నేను నడుచుకోలేను, ఇదే నా అభిమతం. నాన్నగారి మాటకు వ్యతిరేకంగా నీవు నడవదలుచుకుంటే జరగబోయే అవమానాన్ని కూడా నీవు భరించవలసి వస్తుంది సుమా అని శృతి మెత్తగా హెచ్చరించిన రాముడి మాటలకు వెనకడుగు వేశాడు లక్ష్మణుడు. అన్నదమ్ములిరువురు సుమిత్రాదేవి మందిరంలోకి అడుగుపెట్టారు. రామలక్ష్మణులను చూసి కనుల నిండా నీరు నింపుకొని కూలబడిపోయింది సుమిత్రాదేవి. నెమ్మదిగా తల్లిని నిలబెట్టాడు రామచంద్రుడు. దశరథుడు అబద్ధాల కోరు అని ప్రజలు ఆడిపోసుకోవడం మనం భరించగలమా? నీవే చెప్పు తల్లి. నా తండ్రి అసత్యవాది అని లోకం అనుకోవడం ఎట్టి పరిస్థితులలోనూ నేను సహించను. అమ్మా, నేను అడవి బాట పట్టడమే మన వంశానికి శ్రేయస్కరం. అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తానమ్మా. అడవి అయినా, సముద్రమైనా, నల్లటి మేఘమండలమైనా అది అయోధ్య అనే భావనతోనే తిరుగాడుతాను. నాకు హాని చెయ్యగల యోధుడెవరమ్మా? నీవు నిశ్చింతగా ఉండు తల్లి అని రాముడు చెబుతుండగా కైకేయి మందిరం నుంచి దాసీలు రాముడి కొరకు నారచీరలు తెచ్చి నిలుచున్నారు. ఇడుగో రాముడు, రఘుకులమున జన్మించిన రణకర్కశుడు, సర్వోత్తముడు, హిమవన్నగము వలె నిలుచున్న ధీరుడు, తల్లి ఆజ్ఞను అవదల దాల్చి అరణ్యమైన అయోధ్య అయినా ఒకటే అని పలికే విశాల హృదయం గల ఒకే ఒక్కడు. ఇవ్వండి ఈయనకు మీరు తెచ్చిన నారచీరలు అని అంటూ తానే అవి అందుకొని అన్న పాదాల వద్ద వాటిని ఉంచినాడు లక్ష్మణుడు. తాను కూడా ఒకటి తీసుకుని తల్లి పాదాల వద్ద ఉంచి, అమ్మా, అన్నను అనుసరించడానికి అనుమతి ప్రసాదించమ్మా అని ప్రార్థించాడు. నాయనా, ఒక్క క్షణం ఆలస్యం చేయకు. తమ్ముడిలా కాదు, దాసుడిలా అనుసరించు. అన్న ఒంటికి రక్షణ కల్పించే కవచంలా మారిపో. అడవే ఇక నీకు అయోధ్య. నీ అన్నయే నీకిక కన్న తండ్రి, వదినగారే కన్న తల్లి. రాముడు వస్తేనే అయోధ్యకు నీవు తిరిగిరా అని పలికింది సుమిత్రాదేవి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.